పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు. ప్రమోషన్ వల్ల చాలా లాభాలు ఉంటాయండి. ఎలా అంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది మన ఏరియా వరకు పరిమితమో లేదా మన తెలిసిన వాళ్ళ వరకు పరిమితమో మన ఊరు వరకు పరిమితం అయితే మనం ఏదైతే కష్టపడుతున్న గోల్ కి మనం రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సోషల్ ప్లాట్ఫామ్ అనేది చాలా చక్కనే అయింది, ఎందుకంటే మనం ఎంత వరకు అయినా కూడా మన మార్కెటింగ్ మనం చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు లైఫ్ లో సక్సెస్ అవుతారు. మీ బిజినెస్ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ మీకు ఏదైనా ప్రమోషన్ కావాలా, పెయిడ్ ప్రమోషన్ అనుకుంటే ఈ పక్కన వాట్సాప్ నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. లవ్ యూ ఆల్, టాటా, నేను విష్ పల్లోళ్ళు ఫోన్ చేస్తున్నారు, వెంట్రపూలం వాళ్ళ పల్లోళ్ళు, చింగరాగల పల్లోళ్ళు, వీళ్ళంతా ఫోన్లు చేస్తున్నారు పెళ్లి ఉందని. ఎవరు పోయి కలిసినాము, ఒకసారి మాట్లాడించినారు. నువ్వు బంధువులు అన్నావు, వాళ్ళు నీ నంబర్ ఎంత తెలియదు, అంతా కాంటాక్ట్ కావడం లేదు. నాకు ఫోన్ చేసినారు, నువ్వు కూడా రా అబ్బా అంటారు. మీ బాగా క్లోజ్ అంట, పెద్ద జరుగుతుంది వాళ్ళది పెళ్ళి. వాళ్ళు నమ్మ పిల్లోడు ఉంటేనే పెళ్లి బాగా కల, పిల్లోని పంపించండి అని వాళ్ళు డూప్లికేట్ చెప్పి నిజమా. ఒక్క నిమిషం ఉండు. పోయింటాగానా సావిత్రక్క వచ్చినాడు వాడు. ఆడ మిమ్మల్ని గుర్తుపడే పొజిషన్లో లేడు. అయిపోయి తలకెక్కిందంతా. ఎవరికెక్కింది? మీరేమో పెళ్లికి పిలిచి వానికి ఏదో బట్టలు పెట్టాలా, బంగారు పెట్టాలా అని చూస్తున్నారు. వానికి గుర్తు రాలే. ఓ తెలుసులే సావిత్రి, గుర్తు రాలేదు. రాళ్లే వాడేమో నాకు తెలిసి. ఓ గుర్తొచ్చింది, ఉన్నాను. వాడగాలి రాకపోతే నేను వస్తా. వస్తానని చెప్పు. నీకు సావిత్రి గుర్తురాలి, నీకు ఏమైతుంది? అమ్మ అక్క అవుతుంది. అక్క కాదు, అత్త. విన్నారా? అత్త నాకు గుర్తుకుండా వెంటరాడు మామా. ఓ మామా ఆమా బోరింగ్ కాడ తిరుగుతున్నాడు ఇప్పటికి, బాయ్ కాడ ఆడికి. ఊరిన తీసుకున్నాడు చెప్పమన్నా. మా గుర్తు ఇప్పుడున్నాలే. బుజ్జిబాబు ఏం చేస్తున్నాడు? మా బుజ్జిబాబు ఊరిన పరిమాల ఏం పని చేయడు. బుజ్జిబాబు పని చేయడమే. బుజ్జిబాబు అయిపోయి సర్పంచ్, మీ బాబాయ్ అవుతాడు. సర్పంచ్ నువ్వు ఏం పని చేయడు, పనికి మాలోడని చెప్తున్నావు. సావిత్రక్క వింటానవా? చెప్తాడా మళ్ళీ బుజ్జిమామ అయిపోయి మీ మామ ఎంత సర్పంచ్ 10 మంది పని ఇప్పించే స్టేజ్ లో ఉంటే పని లేదని చెప్తాను. పని బుట్లో రంగనాయక్ అంటే గుర్తుంది ఏంటన్నది. రంగనాయక్ మనం స్వామి ఏంది వాళ్ళు పెట్టిన చూసినానని మనమ్మ ఎట్లనా జనాలందరూ ఊరు కుప్పేసి చెప్తాడు. రంగనాయక్ ఎవరు రేపు అడుగుతాను. మీ అక్క రామలక్ష్మి ఉండే ఆమె పక్కన చూసినా గుర్తొచ్చింది. అది ఏది మీరు పెళ్లికి పిలిచి బంగారు పెడతారని చెప్తాడు, గుర్తు తెచ్చుకొని. నాకు తెలుసు. సీనప్ప గురించి అడుగుతారు. ఓ సీనప్ప జీతం వద్దయ్యా అని రాత్రిపూట అసలు ఈ పక్కనింట్లోకి ఇంకేం చేసా. స్కూల్ పిల్లోడు సీనప్ప, స్కూల్ పిల్లోడు 4వ క్లాస్. ఇంకా పక్కింట్లోకి దుంకుతే ఏముంది, ఆడుకునే దుంకింటాడు. ఆడుకోరే అంటాడు. అది చెప్పు. రాజాగిని చూసినాడో లేదో? చూడలే. ఎవరు అమ్మ? పెద్ద ఫేమస్ డాన్స్ చూసినావా నువ్వు? రాజాగిని సర్కస్ వేస్తాడు. నేనేస్తారు మరే చచ్చిపోయి ఇప్పుడు 35 ఏళ్ళు అయింది. ఓ ముస్లిమా? ముస్లిం మనది ఒక్క వేసుకొని తెచ్చిస్తాను. తోటలు రాసిస్తారా? ఎవరికి? మీ అల్లుడికి. ఆ పెళ్లి కార్యక్రమంలో ఆ పక్కలు ఈడెప్పుడైనాడు అల్లుడు? గుర్తుకుడు లేకోకుండా. నాకు గుర్తుందే, గుర్తుపడాను. 20 ఎకరాల తోట ఎందుకు రాజేలా? కొబ్బరి తోట ఎన్ని ఎకరాలు? 7 ఎకరాలు కొబ్బరి తోట, 4 ఎకరాలు దానిమ్మ తోట. మామ ఎట్లున్నాడు? తిన్నాడా? మామ గుర్తున్నాడు నీకు? మామ ఎవరు? మామ పేరు చెప్పు. రవి మామ. చూసా మీ ఎదురింటి వాళ్ళతో లింక్ పెడతాడక్క. రవి ఇంటి ఎదురుంటే అయిపోయి మీ అక్కకి ఎందుకు అవుతాడు రబ్బా? మీ అత్తకి ఎందుకు అవుతాడు? భర్త కాదు. మీ మామ ఎవరు? భర్త కాదంటాడు. భర్త ఎవరు చెప్పు? బాబాయ్ అంటాడా? చెప్తాడు. మీ మామ పేరు చెప్పు.
మా పేరు సుబ్బ. నేను ఓబ్లేస్ అన్నాక చెప్తాడు చూడు. నీ బాంబేరేమి చిన్న ఓబ్లేస్ మరి మాదెల్లా చూసా మళ్ళా గుర్తు అన్ని ఉన్నాయి. మళ్ళా చూస్తాలే టైం చూసుకుని ఒకవేళ వస్తాడు కానీ వస్తాను కానీ మీరు ఇంకా బంగారు పెట్టేది స్థలాలు పెడుతున్నారు పొలాలు. మా ఇంకా రేంజ్ మారిపోతుంది ఇంకనదే. ఆ చిల్లన్న కొడుకు వాడిని చందుగాని అసలు ఆ సగాలు రాద్దని చెప్పండి. రాద్దని చెప్పు అసలు మనిషి సినిమాలు పోయి సెకండ్ షోలు చూసి గబ్బు పట్టి పోయినాడు వాంతో పాడి. వాడు సంతోష్ గాడు కూడా మంచోడు కాదు. వాడేదో జాబ్ చేసుకోరని చెప్తే చిల్లర కొడుకు చిల్లరుడు అసలు ఎట్లా అసలు ఊరిలో పోలీసులతో కొట్టించుకున్నా అనవసరం అంత చెప్తాడు. ఊర్లో వాళ్ళందరి పేర్లు ఎవరెవరు గుర్తు అడుగుతాను. మీ అత్త ఎవరెవరు గుర్తున్నారు అందరి పేర్లు చెప్పని చెప్పు. ఆ సుకుమార్ గాడు అట్లా చేసా. ఆ శివశంకర్ పేర్లోడు చెప్పు చాలు. ఆ సుకుమార్ గాడు శివశంకర్ గాడు డైరెక్టర్ సుకుమార్ మీ పల్లెనా? మళ్ళా చెప్పు ఇంకా ఎవరెవరు? ఇతను రాజమౌళి మరి రాజమౌళి అసలు ఎట్లుండేనా అప్పుడు వేర్లే. చెప్పు అడుగుతాను ఫాస్ట్ ఫాస్ట్. సుధాగాడేమయ్యా ఆ సుధాగాడేమొచ్చా వాడు సుధాకర్ గాడేమొచ్చా వాడేమొచ్చా మా వెంకీ నాయక్ గాడు ఆడ బాయ గొబ్బులు వేసిపోయింది వాడంతా పోయి. చెప్పు ఆ ధనుష్ గాడు కూడా బాగా చూడు. ఆ ధనుష్ వచ్చా రామ్ లేడీస్ పేర్లు అంటే చెప్పు ఎవరెవరు గుర్తున్నారు? వరలక్ష్మి దేవి 6 మంది పిన్నిలు ఉన్నారంట. పేర్లు చెప్పు. వెంకటమ్మ సుబ్బలక్ష్మి వెంకటలక్ష్మి మహాలక్ష్మి ముత్తారమ్మ నడిపమ్మ. చూడు అన్ని గుర్తున్నాయి మరి. మళ్ళా చాలా గుర్తున్నాయి కదా. ఓ మీరు దూరం చుట్టాలా మీరు వీనికి? దూరం చుట్టాలు కాదు దగ్గర దూరం చుట్టాలే మళ్ళా. అవునా? మళ్ళా దూరం చుట్టాలే దగ్గర బంధుగా బాగా ఇష్టం. బాగా బతికిన వాళ్ళు అంటే మీరు బాగా మళ్ళా ఒక పుట్లో. ఇప్పుడేమక్క అట్లా అంత అద్భుతంగా అయినారు అన్ని ఓట్టుకొని. పెళ్లి రోజే పెట్టినారా అప్పుల మ్యాటర్? ఎవరునా పంపిస్తాలే అప్పుడు ఉండాలేమో. పెళ్లి రోజు ఆ కట్నాలన్నీ ఇస్తాండేది వేరే వాళ్ళ అల్లుడు కంట. మీ అల్లుడిని ఇవి పిలిపిస్తాండేది. వాళ్ళు అప్పులు గిప్పులు అయినారంట. కొద్ది చీటీలు వేసి అవి వేసి అందుకు నువ్వు ఆడ పోయి అల్లుడుగా నువ్వు మాట్లాడి అప్పచెప్పి మంచిగా మాట్లాడి నీ మీద వేసుకొని రామ్మని అడుగుతాను మీ అత్త. మీ అత్త. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఎవరత్తా ఎవరమ్మా ఎట్లా సంబంధం అప్పారు? ఓబ్లేస్ తెలుదా? ఓబ్లేస్ కాడు ఎవడాడు? మీ 6 మంది పిన్నిలా బొంగు పిన్నిలా అసలు పిన్నిలే లేరు నాకే. బాధపడతాను మీ అత్త. ఎవరు అత్త ఎవడమ్మా నువ్వు అత్త? అప్పులు వేసుకోవడానికి అత్త అంటే అప్పు మాత్రం వస్తాం గుర్తు నీకే. డబ్బులు ఇచ్చేరామా అత్త ఎవరు చెత్త? అప్పులు తీరిపోయినాయి. ఫ్యాక్టరీలు పడినాయి. పెద్ద ఫ్యాక్టరీ ఎయిర్పోర్ట్ వస్తుంది. రేట్లు పెరిగినాయి ఇప్పుడు. ఇట్లా మాట్లాడతారంటనా బంధువులు మన చూడు. మా అత్త మా తెల్దా అంటే ఇప్పుడు మీ అత్త నువ్వు పోయే రెడీ అయినా ఒప్పుకునే ఎయిర్పోర్ట్ ఫ్యాక్టరీలు పడినాయని పోతున్నావా? పడతాయని తెలుసు కదా మనకి. పెట్రోల్ బంక్ కూడా పడింది ఆడే. అవునా? మళ్ళీ వస్తావా లేదు అడుగుతుంది మీ అత్త. నాటుకోడి చేయితే నాటుకోడిని రాగి ముద్ద భలే తాను చేసి బాగా విడివిడి పెడతాను తిని పెడతాంటివి ముక్కలు వేసి. తెలుసులే అవన్నీ. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ ఆ పెట్రోల్ బంక్ ఫ్యాక్టరీలు అన్ని తీసేసినారని కూడా తెలుసు నాకు. ఇప్పుడు పుకారు లేపినారు రియల్ ఎస్టేట్ పెరిగాయి. అవి నమ్మకోనే కదా మీరు ఎత్తిపోయిండేది. ఎత్తిపోయినా వస్తాడులే. ఇంకా ఎవరున్నారు వానికైనా మీరే మీకైనా వాడే. మీ అప్పులు వాడేమో తీర్చలేడా? వాళ్ళైతే వాడిని ఎత్తిపింది వేసుకోలేడా? ఎవడు తిత్తాడా? ఎవడు చేయమంటారు అప్పులు? ఎవడు పెట్టుకోమంటారు అవన్నీ? ఎవడు తిత్తాడా? ఎవడు చేయమంటారు అప్పులు? ఎవడు పెట్టుకోమంటారు అవన్నీ? నీ చెప్పించానేమన్నా ఏమన్నా ఎవడు చేయమంటారు అవన్నీ? మీ అత్త ఏమన్నా బొంగులు అత్త ఎవడికి అత్త? రాయి ముద్ద నాడు కూడా పెడతాదంట. ఎవడు ఇప్పుడు కోడి తెచ్చుకోమంటా. రాయి ముద్ద పెట్టిన దానికి అప్పుల మీద వేసుకోవడమా? నాటుకోడి నువ్వు తీసుకొని పోవాలని చెప్తాడు. నాకేం కర్మ పట్టింది? నాకు ఎంత ఏమే వాళ్ళు ఎవడు చేసుకోమంటారు అప్పులు? వాళ్ళ మూడు
అత్త ఎవరు వస్తా ఎవరు కడతా లాస్ట్కి మిగిలింది చూడు, మీరు అప్పుడెప్పుడో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించిండేది మిగిలిందంటే అది ఇప్పటికి 30 ఏళ్ళకి 22 కోట్లు అయిందా. అదే చెప్తానులే, ఏదైనా పోయినా కూడా ముందు జాగ్రత్తతో తాత వేసి పోయినాడు మీ తాత, అది అట్లా ఇప్పుడు 27 కోట్లు అయిందా, 22 27. నీ కూడా ఎవరు ఉన్నారు, ఉండేది అల్లుడు ఓడే. అత్త గొర్రె తేలేమని చెప్పు, గొర్రె కాలేమోను ఏ నాటుకోడి తీసుకున్నావు మళ్ళీ గొర్రెకి వచ్చిన గొర్రెది ఏడుగా ఎవరు చెప్పమంటారే, ఎవరు చెప్పమంటారు అంటే న్యాయమన్నా. ఇప్పుడు అంటే ఎవరు తత్తా అని నేను ఈడు కాదండి, ఈ కత్తాను కాదనండి అది. ఆడ వేరే వాళ్ళు అంటాడు, వాళ్ళు అంటాడా పక్కన అంటాడు, అది ఆయత్తాడు. ఎందుకంటే ఆడ బయట వాళ్ళు మాట్లాడుతాడు, వాళ్ళని అంటారా గొర్రెని అడుగు. పోడు పవన్ కానీ గీపోవాలి సిమ్ వేసినాడు, మాట్లాడుతున్నారు వాళ్ళ బంధువులే. ఏందో మన మీద ఊరికే మధ్యలో దూరేది, పోయి ఇచ్చేసేయి, పోయి ఇచ్చి ఫోన్ ఎవరో మీ వాళ్ళు చేస్తున్నారని చెప్పు. అంటే అబ్బా ఇప్పుడికిప్పుడు నీకు అత్త ఆడివి, ఎకరాలు ఆడివి, ఫిక్స్డ్ డిపాజిట్లు 27 కోట్లు ఆడివి, వాళ్ళ బంధువులు వాళ్ళ నాకు పొద్దుపోక నేనేదో వదులుకుంటూ కూర్చున్నాను. కొట్టమాడా నగరాల చిల్లరేమన్నా చిల్లరేముంది, ఊరు వచ్చేటట్టు మాట్లాడుకోకుండా నీకు ఇప్పటికిప్పుడు ఊరు ఊర్లో పొలాలు ఆ గొర్రెపోదాన్ని తీసుకోండి, పవన్ కళ్యాణ్ పేరు అన్న ఉంటుంది అనుకుంటాను. ఏడు తీసుకోను మరా ఎవడు బొమ్మలు పట్టిందేమన్నా, అసలు పిలిచడం ఏంది, మాట్లాడమైంది, ఏదో వచ్చి స్వామిరావు కూర్చుందాం అనుకుంటే పిలిచి మెత్త చేసింది బంధం చెప్పి అంత అబద్ధాలడా ఎవడు చెప్పడరు కదా. నేను ఏదో కోట్లు వచ్చేస్తా ఎవరిని వచ్చేస్తా మారిపోతా అనుకున్నా, చేసేటని పని వాళ్ళు చేస్తా చూన్నా నువ్వు. ఏదైనా ఉండాలి కొద్దిగా. ఆమెకి మతిస్థిమితం లేక ఆస్తి పెట్టుకుంది, ఎవరు అల్లుడు అనుకుంటే వాళ్ళకి ఇళ్ళని చూస్తుంది. గొర్రపోతు తీసిపోయినా కూడా 20 కోట్లు ఊపుకొని రచ్చు పోర తిక్కన నేనే అవుతాను అల్లుడు, రచ్చు పోర తిక్కన నేనే అవుతాను అల్లుడు. ఎవడు ఏడు చెప్తావు, ఎట్లా అవుతానో అల్లుడు, ఏమి ఏ సందర్భంగా అవుతావు అల్లుడు. మళ్ళీ నువ్వు ఇప్పుడు నీకు సంబంధమే లేదంటున్నావు కదా. కొల్లంటే 90 అంటే మా బదులు మా మామూలే రగలు జరుగుతూ ఉంటాయి, మరి కొట్లాడుతాను, మరి కలుసుకోమా ఏ కోపం 4 మాట్లాడతాము. భలే కలిసిపోతారు కదా మీరు మీ బంధువులు. మన పెద్దరమా మరా చాలా ఉంది కథ. మళ్ళా ఎట్లయితావు నీకే కాదు, నేనే ఏడ ఉండేవాళ్ళు గుర్తు చేసిండేది. నువ్వు చేస్తే ఎన్ని గొప్ప అయిపోతుందేమన్నా, ఎవరికైనా బంధు ఏమి నాన్నవాడు గొడవ పడతా మడుచుకుంటాం, మళ్ళీ ఒకటైతే వాళ్ళు చేసేటన్నీ తెలుసా, అవన్నీ తెలుసు కదా. మళ్ళా పల్లెలో తోటలో తెలుసా, తోటలో ఏమో ఎట్లుండి తెలుసునా నాటు బాంబులు చుడతారని చెప్పి పట్టుకున్నారు. అవును మళ్ళా మొత్తం అందరినీ ఫ్యామిలీ బంధువులందరినీ సీజ్ చేస్తున్నారు మొత్తము. ఇంట్లో ఉన్నావా, ఎవడున్నాడే గొట్లమాడా, గిడ్డి బాంబులు తయారు చేసే రకమే నువ్వు కూడా చుడుతున్నావు. అయితే సంబంధమే లేదు, సైతానమ్మడా. ఎవరు అనుకుంటున్నా బాంబులు రాని అంటారు. బాంబులు రాని నేను అసలు నాకు సంబంధమే లేదు, నాకు దానికి అమ్మకే ఎవరు తమ్ముండదు. మీ తాత తుపాకీ తాత తెలుదా, ఎవరు తుపాకి, ఆ తుపాకీలు ఏడను మా తాత ఏంది, మా తాత అట్లాడదాన్ని జోరు గోడు వాళ్ళే కదా వీళ్ళు సామాన్యుడే వ్యక్తి అయినా, వీళ్ళు సామాన్యులే, ఇప్పుడు అసాధ్యులైనారు అంతే. నువ్వు బాగా తోటలలో చేస్తాడు, ఇదే మీ వాళ్ళతో మేము అట్లా చిల్లర పని చేయమాడా, అర్థమైందా. బాంబులు చుట్టేది ఎవరిని ఏంటికెట్టా నీ సంబంధం లేదా, సంబంధమే లేదు. బాంబులు చుట్టే అంటే దీపావళికి 5 కోట్లు 6 కోట్లు బాంబులు తయారు చేసి అమ్ముతున్నారు. దీపావళికి అమ్మే ఫ్యాక్టరీ పెట్టినారు కదా. ఏ చిల్లర బజార్ మగమోడా ఎట్టయితావు నువ్వు, ఇప్పుడు మీ వాళ్ళు కాదు కదా. ఏంటి కాదు నువ్వు, మళ్ళీ తుపాకీ తాత ఎవరంటివి, తుపాకీ తాత అంటే వాళ్ళందరికీ ఒకటి పేరు ఉంది, పేరు ముందు ఒకటి ఉంది. మీ అత్త పేరు ఏం చెప్పు, బాంబులు రాని. అది తెలుసు పక్క బాబులు రాని. మీ తాత పేరు తుపాకీల తాత. మీ మామ పేరు చెప్పు. మా మామ పేరు ఏమో ప్లేస్ ఏమో ప్లేస్ చెప్పు. చెదులు ప్లేస్. చెదులు 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 కాదు,
లక్ష్మీ టపాకో ప్లేస్ అంటారు నువ్వు మీకు అట్లా తెలుసా? మీకు అట్లా నీ పిన్ని పేరేంది? పిన్ని పేరేం పేరు? చిచ్చుబుడ్ లక్ష్మి. ఆ, ఇంగోరు నాకు పేరేంది? తెలుసులే. భూచక్రవాణి. నాకు తెలుసు. ఇంగోరు పేరేంది? ఏం పేరు? కాకరొత్తు కళ్యాణి. కళ్యాణి. ఇంగోరు పేరు ఏమి నాకు తెలుసు. చెప్పు. వంకాయ బంబురాని. వంకాయ బాంబు రాని మళ్ళీ అందరు తెలుసు. మరి తెలుసు. మీరంతా ఉమ్మడిగా కూర్చొని బాంబులు చుట్టి మీరు రాజకీయాన్ని నాశనం చేసి ప్రళయాలను సృష్టిస్తారు. ఏడంటే ఆడ పేల్చి నీ పేరు కూడా బయటపడుతుంది. చూడు నీది కూడా పేరు స్టార్టింగ్ లో ఉంది. ఏ గొడ్ల కూడా అట్లా వాళ్ళతో సంబంధం ఏంటి కడతాడు నువ్వు? తుస్తపస్ శివ అని. తుస్తపట్ట శివ నువ్వు తుస్పట్ శివ కదా? ఎట్లా కాదు నేను మాట్లాడుతాను నువ్వు. రౌండ్ అప్ చేసినారులే. ఎవరు మీకు సంబంధించిన వాళ్ళే బాంబులు వ్యాపారం చేస్తా. ఇద్దా ఈడే పొట్టి పొట్టి ఉన్నాడు పొట్టి పటాక్ శివ. తప్పించుకొని ఎడకైనా బతకనన్న బతికే ఆస్కారం ఉంటుంది. ఆడ గుడి వెనకలు దాక్కోండు. నేను మళ్ళీ 10 నిమిషాలకి వస్తా కావాలంటే.